అంతేగాని ఆయన ఒక ఇండస్ట్రీయో లేదా పక్క రాష్ట్రం నుంచో పక్క దేశం నుంచో డబ్బు సంపాదించి ఎవరికి ఇవ్వట్లేదు. కొంతమందిని బాధి పన్నులు పెంచి మందు రూపంలో వెనక్కి తీసుకొని మీకు ఇస్తున్నారు తప్పించి ఆయన సొంత డబ్బు ఆయనే కాదు, ఏ ప్రభుత్వం కూడా ఎవరు సొంత డబ్బులు ఇవ్వరు. తెలుసుకోండి. మీకు కావాల్సింది అభివృద్ధి, మీకు కళ్ళకు కనపడేది అభివృద్ధి. మీరు తిరుగుతున్న సిమెంట్ రోడ్లు గత 40-50 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం వేయలేదు. తెలుగుదేశం ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో సిమెంట్ రోడ్లు పడ్డాయి. ఇది వాస్తవం. ఇక్కడ కొన్ని చూస్తాము, ఇంకా కొన్ని రోడ్లు సిమెంట్ రోడ్లు లేదా రేపు మేము వచ్చినప్పుడు తప్పకుండా సిమెంట్ రోడ్లు వేస్తాం. అదేవిధంగా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో పేదవారు ఎవరున్నారు ఇక్కడ ఎదురుగా చూస్తా ఉంటే 2 పూరి గుడిసెలు కనిపిస్తా ఉన్నాయి. ఇలాంటి వాళ్ళందరికీ మళ్ళీ తిరిగి ఇళ్ళన్ని లిస్టు వేసుకొని 2 సెంట్ల భూమితో మంచి ఇల్లు, బొమ్మరిల్లు లాంటి ఇల్లు కట్టించే బాధ్యత తెలుగుదేశం పార్టీ నేను రామాంజనేయులుగా తీసుకుంటాం. ఇక్కడ ఈ ఊరి నుంచి చాలా మంది ఎన్ఆర్ఐలు వెళ్ళారు. వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రానికి, దేశానికి, వాళ్ళ గ్రామానికి, పుట్టిన ప్రాంతానికి ఏదో ఒకటి చేయాలనుకుంటా ఉన్నారు. వాళ్ళందరినీ కనెక్ట్ చేసి ప్రతి ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్కళ్ళని దానం చేసే విధంగా కొంత సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్, కొంత స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ తీసుకొచ్చి ఇల్లు లేని పేదవాళ్ళకి వచ్చే 5-10 సంవత్సరాల్లో మంచి ఇల్లు కట్టించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఇది నమ్మండి మీరు. ఇదే విధంగా తాగునీరు, సాగునీరు ప్రతి ఈ గ్రామాలు ఈ రోజు నిర్వీర్యమైపోతున్న యువకులు ఎవరు ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి లేదు. చదువుకున్న వాళ్ళకి చుట్టుపక్కల ప్రాంతంలో ఉద్యోగాలు లేవు, వలసలు వెళ్లిపోతున్నారు. మిగిలిన వారు రైతు కూలీలుగా మారిపోతున్నారు. కాబట్టి అందుకని ఈ చుట్టుపక్కల ప్రాంతంలో మంచి ఇండస్ట్రీస్ ని కష్టమైనా సరే తిరిగి తీసుకొచ్చి మీ అందరికి ఎంతో కొంత ఉపాధి తీసుకొచ్చే విధంగా చేస్తాం. మీరు ఒక్కసారి ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఇంటి నుంచి బయటకు వెళ్ళిన పాపాన పోలేదు. ఒక ఇండస్ట్రీ వ్యక్తిని కలిసిన పాపాన పోలేదు. ఆయన కాదు, ఆయన మంత్రులు కానీ అధికారి కానీ ఎవ్వరు కూడా ఎవరిని కలవలేదు. కలవకపోతే ఎలా వస్తాయి? అంతే కదా, మేము వస్తే మీరు మమ్మల్ని కలుస్తారు, కానీ మేము ఇంట్లో కూర్చుంటే ఎవరు వస్తారు, ఎంతమంది వస్తారు? అక్కడ కూడా అదే పరిస్థితి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక అసమర్థ ముఖ్యమంత్రి. ఏదో బటన్ నొక్కితే ఓట్లు వేసేస్తారు, జనాలకి సంక్షేమ పథకాలు ఇస్తే చాలు, ఈ 4 దాంట్లో ఉన్నాడు. రాష్ట్రం ఈరోజు బాగా వెనకబడిపోయింది. ఇప్పుడు అన్ని తాకట్టు పెట్టారు. మందు మీద 2025 వరకు వచ్చే ఆదాయాన్ని ముందే తాకట్టు పెట్టేశాడు. 3 సార్లు మద్య నిషేధం చేసి కేవలం 5 స్టార్ హోటల్స్ కి మద్యాన్ని ఉంచుతారన్న వ్యక్తి 3-4 సార్లు రేట్లు పెంచి కొత్త బ్రాండ్లో 30 తీసుకొచ్చి ఇవన్నీ చేసి ఆ వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టారు. సెక్రటేరియట్ తాకట్టు పెట్టాడు. ఇంకేం లేవు తాకట్టు పెడతానికి. ఇంకా మన ఇళ్ల మీదకి, మన స్థలాల మీదకి, మన పొలాల మీదకి, మన షాపుల్లోకి వచ్చి వీటిని కూడా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పేరులో ఆయన గుప్పెట్లో తీసుకొని కిరికిరి చేసి అధికారులతో పంచాయతీ పెట్టించుకోవాలంట మనం ఏదన్నా తేడా వస్తే. ఇది పరిస్థితి. అంటే లాయర్లు, చదువుకున్న న్యాయ వ్యవస్థ వీళ్ళందరూ ఏమైపోవాలో అర్థం చేసుకోండి. మన ప్రధాన న్యాయమూర్తులు ఎవరు ఉంటారు ఇక? అయోధ్య రామిరెడ్డి గారు, ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు తప్పించి పేదవాడికి నీతి నిజాయితీ ఉన్నాడు ఎవరికి కూడా న్యాయమూర్తులు దొరకకుండా చేస్తారు. ఇదంతా ఒక పెద్ద దొంగల ముఠ. ఈ దొంగల ముఠాని వచ్చే 10 రోజుల్లో పాతి పెట్టండి. వచ్చే 10 రోజులు ఎవరు కూడా రిజిస్ట్రేషన్ చేయొద్దు, మీరు అమ్ముకోవద్దు. వచ్చిన 15 రోజుల్లో ఈ చట్టాన్ని తీసి అవతల పారేస్తాం. పాస్బుక్ లో ఆయన బొమ్మ వేస్తాడంట. సర్వే రాళ్ల పేరుతో ఆయన బొమ్మ చెక్కడానికి కొన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఎవరిదంటే ఇదంతా మన కరెంటు బిల్లులు పెంచి, మన ట్యాక్సులు పెంచి ఇంకెవరిది లేదన్నట్టు మీ మొహం చూస్తూ ఉన్నారు పొద్దు నుంచి మేమందరం. ఇది పరిస్థితి. కాబట్టి ఆయన జీవితానికి, రాజకీయ జీవితానికి మీరందరూ బొమ్మ వేయాలని తెలుపుకుంటూ ఎప్పుడు స్వాగతం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.